దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. ఇంచుమించు చివరి దశకు చేరుకున్నాం. ఇక 1-2 రోజుల్లో మనకి ఇది ముగిసిపోతుంది. ఈరోజు ఒక కొత్త హెడ్డింగ్తో మొదలు పెడదాం. లీడర్షిప్ ఇన్ ద బాబా మూవ్మెంట్. బాబా చేపట్టిన అవతార ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహిస్తారు? హిస్టరీ రికార్డ్స్ ఎ ట్రాజిక్ బట్ కామన్ థ్రెడ్, ద ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ఆల్టర్డ్ ట్రూత్. ప్రతి అవతారం యొక్క రాక విషయంలోనూ కూడా ఒక విషాదం ఉమ్మడిగా జరిగింది. ప్రతిసారి ఇదే జరిగింది. ఏమిటది? ఆయన చెప్పిన సత్యాన్ని కొంచెం వక్రీకరించి దానిని వ్యవస్థీకృతం చేసేశారు. ది అవతారిక్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద పాస్ట్ హ్యావ్ ఇన్స్పైర్డ్ బిలియన్స్, yet it takes unenlightened humanity only a few centuries to found churches and orthodoxies that disguise God's full message. ప్రతి అవతార రాక విషయంలోనూ కొంతమంది ప్రేరణను పొందారు. ఆ రాక ద్వారా వాళ్ళు ఉత్తేజితులయ్యారు, సత్యం పట్ల ఆకర్షితులయ్యారు. అయితే కాల గమనంలో అనేక మంది ఏం చేశారంటే ఆయన చెప్పిన సత్యం పేర ఛాందసవాదాన్ని అభివృద్ధి చేసి ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలాగూ కొన్ని తంతులను సృష్టించి ఆయన పేరు మీద పెద్ద పెద్ద భవనాలు, ఆలయాలు నిర్మాణం చేయడం జరిగింది. అంచేత భగవంతుని యొక్క ఆ సంపూర్ణమైన సందేశము అది తెరమరుగు అయిపోయింది. అది కనిపించకుండా పూర్తి సందేశం మనకు అందుబాటులో రాలేదు. చిన్న చిన్న మొక్కల కింద మనకి బయటికి అందుబాటులోకి వచ్చేలా చేశారు. దిస్ ఈజ్ నో ప్లేస్ టు రివ్యూ ది మిస్టేక్స్ కమిటెడ్ బై వరల్డ్ రిలీజియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్. అంటే నేను ఈ 2-3 లైన్లు చూసి ఓహో అన్ని మతాల్లోనూ దోషాలు ఎంచి నేనేదో తప్పులు ఎంచేటువంటి ప్రయత్నం చేస్తాను అనుకోకండి సుమా. అది నా ప్రయత్నం యొక్క ఉద్దేశం కాదు. హవెవర్, సిన్స్ ఇట్ ఈస్ సో సూన్ after the physical manifestation of a possible new dispenser of truth, readers should be forewarned about any possible religions that might be built around Meher Baba. నేను తలుచుకున్న విషయం ఏమిటంటే ప్రతి అవతారణ విషయంలోనూ మానవాళి ఇదే చేసింది. ఆయన ఒక సత్యాన్ని చెబితే నాకు కావలసింది నేను తీసుకుని దాన్ని వక్రీకరించి దాని చుట్టూ ఒక మతాన్ని నిర్మించి దానికి కొన్ని కట్టుబాట్లు, తంతులు తయారు చేసి పెట్టేశారు. ప్రతి మతంలోనూ ఇంతే. కాబట్టి పాఠకుడు మెహర్ బాబా చెప్పిన సత్యప్రేమ సందేశము కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదమునకు గురయ్యే ప్రమాదం ఉంది అని ముందుగానే గ్రహించి జాగ్రత్త పడుదురుగాక. అందుకని నేను ఈ విషయాన్ని మీతో ప్రస్తావిస్తూ ఉన్నాను. అంటే ప్రయత్నాలు మొదలైపోతాయి. ఊరుకోరు, ఇలా వదిలేరు దీన్ని. ఇలా నుంచోండి, ఇలా కూర్చోండి అని చెప్పేవాళ్ళు బయలుదేరతారు మన మధ్యనే. మీరు ఇలా తిరిగారండి, ఇటు తిరగండి అంటాడు. ఆయన ఎక్కడ చెప్పలేదు అలాగూ. కానీ మనలోనే కొంతమంది పౌరుహిత్యాన్ని చేపట్టి అది తమ చేతుల్లోకి తీసుకొని నాకు తెలిసిందే కరెక్ట్, నీకు తెలియదు అని చెప్పడం మొదలు పెడతారు. నెక్స్ట్ ప్రశ్న వేస్తున్నాడు. ఈజ్ దేర్ ఏ మెహర్ బాబా హైరార్కీ? బాబా శరీరం వదిలిపెట్టేశాక ఫలానా వాడికి ఇదిగో నా మంత్రదండం అని ఆయన ఏమైనా అప్పగించాడా? ఆయన తర్వాత ఒక పాలక వర్గం అనేటువంటిది ఉందా? దాని గురించి చర్చిస్తున్నాడు. వెన్ ఎ మాస్టర్ డైస్ ఇట్ ఈస్ న్యాచురల్ టు థింక్ అబౌట్ హిస్ సక్సెసర్. ఎవడో కొత్తోడు వచ్చాడు అనుకోండి, మెహర్ బాబా ఎక్కడ ఉంటారండి? లేరండి ఇప్పుడంటే. ఓహో వెళ్ళిపోయారండి. అయితే నెక్స్ట్ ఎవరండి? ఎందుకంటే ప్రపంచంలో అది అతి సహజముగా అది ఆలోచించేటువంటి విధానం. నెక్స్ట్ ఎవరండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి కాలు కొట్టుకుందాం. ఆయన వారసుడు ఎవడు? ఆయన తర్వాత ఎవడు? బట్ ది అవతార్ డస్ నాట్ లీవ్ ఎ చార్జ్ మ్యాన్. ఇది సద్గురువుల విషయంలో సరి అయినదే అవ్వచ్చు, ఇటువంటి సంశయము, దానికి ప్రశ్న సమాధానము. కానీ అవతారణ విషయంలో ఆయన తర్వాత వారసుడిని వదలడు. వన్ హూ టేక్స్ ఓవర్ స్పిరిచువల్ అథారిటీ ఫర్ అ మాస్టర్స్ ఫాలోవర్స్. అది సద్గురు విషయంలో అయితే సద్గురు యొక్క అనుచరుల బాధ్యతను ఆ నెక్స్ట్ వాడు తీసుకుంటాడు వారసుడు. కానీ అవతారుడి విషయంలో అటువంటి సంప్రదాయం ఏదీ కూడా
ఉండదు. Meher Baba has not left behind any charge even, because the avatar takes human form once between 700 and 1400 years. బహుశా ఇది ఒక మండలి సభ్యుడు చెప్పినటువంటి విషయము, ఆదికి ఇరానీ చెప్పిన మాట. అవతార పురుషుడు ఎప్పుడు కూడా, ముఖ్యంగా మెహర్ బాబా తన వారసుని ఎవరిని నియమించడు. ఎందుకని ఆయన వస్తూనే ఉంటాడు. ఆయన రాకపోతే కదా 700 ఏళ్ళకు ఒకసారి, 1400 ఏళ్ళకు ఒకసారి ఎప్పుడూ వస్తూనే ఉంటాడు. హీజ్ వర్క్ ఈజ్ ఫర్ ఎంటైర్ థింగ్స్ అండ్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్. అవతార పురుషుడి యొక్క ఆ కార్యము యొక్క ఫలితము సకల చరాచరములకు అందుతుంది, మానవులకు మాత్రమే పరిమితమై ఉండదు. అన్ని జీవాత్మలకు ఆయన యొక్క కార్యఫలం అంది తీరుతుంది. ఏ పర్ఫెక్ట్ మాస్టర్ వెన్ హి గివ్స్ అప్ హిస్ బాడీ becomes completely disconnected with the creation. సద్గురువు దేహమును చాలించిన వెంటనే ఈ సృష్టితో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటాడు. Whereas the avatar, whether in a human body or not, is always linked with the creation for the good of humanity and especially for the good of those who love him. కానీ అవతార పురుషుడు మాత్రము ఆయన శరీరముతో ఉన్నా, శరీరమును విడిచిపెట్టినా ఈ సృష్టితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. యావత్ మానవాళిని ఉద్దేశించి, ముఖ్యంగా తనను ప్రేమించిన ఆ అదృష్టవంతుల కోసమైనా. ఆఫ్టర్ బాబాస్ పాసింగ్, ద సర్వైవింగ్ మండలి ఇన్ ఇండియా affirmed that they had no special authority. బాబా దేహత్యాగం చేసిన తర్వాత మండలి వాళ్ళు, ముఖ్యంగా కాకినాడ ఆదికి ఇరానీ వచ్చారు 1978లో ఆయన ఈ సెంటర్ ప్రారంభోత్సవం చేయడానికి. అప్పుడు ఒక వృద్ధురాలు ఆయన పాదాల మీద పడినప్పుడు వెంటనే తిరిగి ఆవిడ పాదాల మీద పడిపోయాడు. ఆయన పడిపోయి స్టేజ్ ఎక్కి ఆ నెక్స్ట్ ఉపన్యాసంలో ఇదే విషయం చెప్పాడు. భవిష్యత్తులో మండలి వాళ్ళుగా మేము ఎవరైనా, మేము మామూలు వాళ్ళం కాదు సుమా అని చెబితే మా మొహం మీద ఉమ్మడానికి కూడా మీరు సంకోచించకండి. బాబా ఎప్పుడూ ఒప్పుకోలేదు. అది చాలా స్పష్టంగా బాబా చెప్పారు. ప్రత్యేకమైన గౌరవాలు అందుకోవడానికి ఆయన ఒక్కడికే అర్హత ఉన్నది కానీ మరెవ్వడికి ఆ అర్హత లేదు, అందరూ ఒక్కటే అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆ రోజున. ఆఫ్టర్ బాబాస్ పాసింగ్, the surviving mandali in India affirmed that they had no special authority, that people should ask them neither to resolve personal matters nor to give spiritual pronouncements and orders. బాబా దగ్గరికి వెళ్ళి ఆయన శరీరంతో ఉన్నప్పుడు, మా అమ్మాయికి ఇలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబా, చెయ్యినవే, నేను మా అబ్బాయిని ఇలాగా ఇంజనీరింగ్ కాలేజీలో చేరుద్దాం అనుకుంటున్నాను, చేర్చొచ్చా, ఇలా సలహాలు సంప్రదింపులు చేసేవారు. అంచేత మండలి వారి ఎవరు కూడా ఆ బాబా స్థానాన్ని తీసుకుని మమ్మల్ని అడగండి మేం చెబుతాం ఇక్కడి నుంచి అనేటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా వాళ్ళు దానిని ప్రోత్సహించరు. ఎందుకని మాకేం తెలుసు, మేము మీలాంటి వాళ్ళమే, ఆయనే అడగాలి మీరు అనేవారు. అంతేకాని మాకంతా తెలుసును అని ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రకటనలు చేసేవారు కాదు. దేర్ డిక్లరేషన్ హ్యాస్ నాట్ డిమినిష్డ్ ది ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫెల్ట్ ఫర్ ది dwindling circle of intimate disciples who lived with Baba and served him selflessly. అయితే వాళ్ళు ఏ రకంగానూ ప్రత్యేకం కాదు అని తమను తామును ప్రకటించుకున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తముగా బాబా ప్రేమికుల నుండి వారు అందుకునే గౌరవంలో మాత్రం ఏమాత్రం తేడా లేదు. ఎందుకని తమ జీవితాలను ఆయన సేవలో అంకితము చేసినటువంటి నిస్వార్థ జీవులు వాళ్ళు. Visitors to India find their observations, remembrances, advice and extreme humility invaluable and inspiring. ముఖ్యంగా భారతదేశానికి బాబా సమాధి దర్శనం కోసం వెళ్లిన వాళ్ళు ఈ మండలి వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు, ముఖ్యంగా వాళ్ళ సూచనలు, అంటే మేము ఇలా అనుకుంటున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలాగే వాళ్ళు బాబాతో పంచుకున్న జ్ఞాపకాలు అవన్నీ వీళ్ళు తమ వెంట మోసుకొని వస్తూ ఉంటారు వెళ్ళినప్పుడు. అలాగే వాళ్ళు మామూలు సలహా కూడా ఇస్తారు. నేను ఇలా అనుకుంటున్నాను, నీ ఇష్టం నాయన అని వాళ్ళు ఒక సలహా కూడా
ఇస్తూ ఉంటారు. అలాగే ఈరిచ్చిన ముఖ్యంగా బాబాని ఎలా అనుసరించాలి, ఎలాగూ మనము ఆయన్ని ఆశ్రయించాలి, వీటి మీద వాళ్ళకి తోచిన సలహా వాళ్ళు ఇచ్చేవారు. అయితే కొండ బద్దలు కొట్టి చెప్పేవారు కాదు. వాళ్ళు నాకు ఇలా తోస్తుంది, నీ ఇష్టం అని చెప్పేవారు. అలాగే వాళ్ళు చూపించే అణకువ ఇది అందరికీ ప్రేరణ కలిగిస్తుంది. అనేక మంది బాబాను భౌతికంగా చూడకపోయినా మండలి వాళ్ళని చూడడం ద్వారా బాబా మీద విశ్వాసాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. However, even among the closest disciples, there is no head of the Baba movement except the avatar himself. అయితే అది ఇంత గొప్పవాడు, మెహరా ఇంత గొప్పది అని మనం అనుకోవడమే కానీ వాళ్ళు ఎవరూ కూడా బాబా ఉద్యమానికి నాయకత్వం వహించడం మాత్రము ఎప్పటికీ అవకాశం లేదు. ఎందుకని ఎప్పటికీ బాబాయే అధిపతి, నాయకుడు, ఆయనే అవతార పురుషుడే కొనసాగుతాడు. Even Mehra Irani, the most special of the Mandali, the women singled out by Baba for extraordinary spiritual training and personal consideration, does not succeed Meher Baba, nor does she sanction herself as being considered a successor. బాబా అనేక సందర్భాలలో మెహరా యొక్క గొప్పతనం గురించి చెప్పారు. బాబా ఏమని, నా మండలి గురించి ప్రస్తావించవలసి వస్తే మొట్టమొదటిగా మెహరాకి ఆ స్థానం నేను ఇవ్వాలి అని బాబా అనేక సార్లు చెప్పారు. అంటే ఆవిడ అంతగా నన్ను ప్రేమించే మరొక ఆత్మ లేదు అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ ఉద్యమానికి ఆవిడ నాయకత్వం వహిస్తుంది అంటే కాదు. ఆవిడ కూడా తాను బాబాకు వారసురాలని ఎప్పుడూ ఒప్పుకోదు ఆవిడ. దెర్ ఈజ్ నో పోప్ nor can one be appointed or elected without mocking the universality of Baba's avatarhood. బాబా అందరికీ సమానముగా చెందినవాడు. ఎవడో ఒక నాయకుడికి ఆయనకి 99%, మిగిలిన వాళ్ళకి 1%, ఇలాంటివి ఏమీ లేవు. నీకెంత హక్కు ఉందో ఇంకొకరికి అంత హక్కు ఉంది. ఆయన విశ్వవ్యాపకంగా అందరికీ సమానమైన దూరములో ఉంటాడు. అంచేత ఒక పోప్ లేకపోతే ఒక నాయకుడు అతను ఏదో వేరే డ్రెస్ వేసుకుని రావడం, అందరినీ ఆశీర్వదించడం, ఇటువంటి వ్యవస్థ ఇక్కడ మెహర్ బాబా దగ్గర లేదు. ఇన్ మెనీ ప్యాసేజెస్ బాబా రీఅఫర్మ్ దట్ హీ హ్యాడ్ నాట్ కమ్ టు బిల్డ్ ఎ రిలీజియన్ ఆర్ ఈవెన్ ఎ చర్చ్. అనేక సందేశముల ద్వారా బాబా ధృవీకరించి చెప్పారు, తాను ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి కానీ, ఒక కొత్త ప్రార్థనా మందిరాలు, ఒక సిరీస్ మొదలు పెట్టడానికి కానీ నేను రాలేదు అని చెప్పారు బాబా. అకార్డింగ్ టు బాబాస్ ఎక్స్ప్లిసిట్ మెసేజెస్, there is absolutely no legitimate basis for a traditional religion to be built around Meher Baba. బాబా చేసిన స్వచ్ఛమైన ప్రకటనల ద్వారా, సందేశముల ద్వారా మనం అర్థం చేసుకోగలిగింది ఏమిటంటే, బాబా తన చుట్టూ ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి ఆయన ప్రత్యేకించి ఎలాంటి విలువను ఇవ్వలేదు. నార్ ఈజ్ దేర్ ఎనీ జస్టిఫికేషన్ for the creation of an authoritarian leadership hierarchy that would control the lives or spiritual practices of all Baba lovers. అన్ని మతాల మాదిరిగా ఆ మతములోని అనుచరులు ఆశ్రయించే పద్ధతులు, కట్టుబాట్లను నియంత్రించడానికి ఓ నాయకుడు ఉండాలండి అనేటువంటిది బాబా ఎప్పుడూ కూడా ఒప్పుకొని తీరలేదు. సర్వస్వతంత్రము, స్వేచ్ఛ ఇచ్చా, నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా భగవంతుని. ఒకడు స్నానం చేసి నేను మడిగట్టుకుంటే గాని భగవంతుని ప్రార్థించానంటాడు, ఓకే నీకు అలా ఇష్టమైతే ఓకే. ఒకడు అసలు స్నానం చేయనండి, 3 రోజులకు హార్ చేస్తాను, నాకు బద్ధకం, ఓకే. అంచేత పూర్తి స్వేచ్ఛను ఆయన ఇచ్చారు. కావలసింది భగవంతుణ్ణి ప్రేమించడము. అంచేత ఈ కట్టుబాట్లు, ఈ తంతులు, వీటిని నిర్వహించడమే బాబా ప్రోత్సహించలేదు. కాబట్టి వీటిని నియంత్రించడానికి మళ్ళీ ఒక అధినాయకత్వము, దానికి ఒక పాలక వర్గము, ఇవన్నీ బాబా అనుమతించలేదు. యాజ్ స్ట్రెస్డ్ ఇన్ ది హాప్కిన్సన్స్ బయోగ్రఫీ, మచ్ సైలెన్స్ అని మనం చూసాం కదండి, ఒక పుస్తకం ఉంది, దానిలో ఇలా రాయబడి ఉందన్నమాట.
హాప్కిన్స్ అని చాలా ఫేమస్ బుక్ అండి. అది బాబా గురించి పరిచయ గ్రంథముగా అది చాలా ప్రపంచ ప్రాచుర్యం పొందిన పుస్తకం. మచ్ సైలెన్స్, టామ్ అండ్ డొరోతి. దానిలో ఇలా రాయబడింది, బాబా రియలైజ్డ్ వెరీ వెల్ that if he put forward any new religion, it would inevitably go the way of all the rest. బాబాకు సంపూర్ణముగా తెలుసు, తాను కూడా ఇతర అవతారుల రాక సందర్భములో జరిగినట్టుగా ఒక మతాన్ని గనక అనుమతించినట్లయితే అది కూడా గత మతముల మాదిరిగానే జీవమును కోల్పోయి ఫాసిలైజర్ అన్నారు, అంటే నిర్జీవముగా అయిపోయి ఉండేది, తంతులతో నిండిపోయి సారమును పోగొట్టుకొని ఉండేది. బాబా అనేక పర్యాయములు చెప్పారు, ఇట్ ఈస్ టైమ్ ఫర్ రిలిజియన్ టు గో అండ్ గాడ్ టు కమ్. బాబా చెప్పేవారు, మతము తప్పుకుని భగవంతుడు రావలసిన సమయం వచ్చింది ఇప్పుడు, అంటే అడ్డము మతమే. అనేక సందర్భాల్లో బాబా చెప్పడం జరిగింది. అంటే మతము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక తంతుగా ఆరాధించడము, అంటే భగవంతుణ్ణి సహజముగా కాకుండా తంతుగా ఆరాధించి కొన్ని కట్టుబాట్లు, నియమాలు, ప్రతిదానికి రూలే. ఇలా పెట్టాం, అలా కాదండి, చేతులు అలా పెట్టకూడదు మీరు, అంటే మనం ఎలా దండం పెట్టాలో కూడా అది నియంత్రణ చేస్తూ ఉంటుందన్నమాట. బాబాకు ఇది సంపూర్ణముగా తెలుసును కాబట్టి ఆయన ఒక మతమును స్థాపించడమును ప్రోత్సహించలేదు. ద వెరీ పీపుల్ హూ యాక్సెప్టెడ్ ద న్యూ టీచింగ్ వుడ్ టేక్ ఇట్ ఓవర్ and interpret it so that inevitably it will be brought down by degrees to the level of the interpreters and forced to conform to the attitudes and interests of mankind in general. సాధారణంగా క్రైస్తవు తాను మతాన్ని స్థాపించలేదు అతను, కానీ ఆయన అనుచరులు ఆయన అర్థం చేసుకోవడంలో మొట్టమొదటిలో బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు. అలా కాలం గడిచే కొద్ది బాగా కంఠస్థం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ముందుకొచ్చి నాకు అర్థమైంది, మీకు అర్థమైంది అంతా తప్పు, నేను చెప్పింది మీరందరూ అనుసరించండి అని ఆఖరికి ఆ అధికారాన్ని చేతిలోకి తీసుకొని తను చెప్పిందే వేదమని, ఇంక దీన్ని ఎవడు మార్చడానికి కుదరదని దాన్ని ఒక గ్రంథాల్లోనూ మతములోనూ పెట్టేసి అక్కడికి ఇంక దాన్ని అటు ఇటు బెసకుండా గట్టిగా ధృవీకరించేస్తాడనమాట. అది మతం అయిపోతుంది. అది ఇంకెవడో అడగకూడదు, మాట్లాడకూడదు, కళ్ళు పోతాయంటారు. నువ్వు ప్రశ్నిస్తే కళ్ళు పోతాయి, దైవ దూషణ. అంటే మనం అసలు తెలుసుకుండా నాకు ఒక అనుమానం ఉందంటే, అనుమానం ఉంటే పోయింది, నువ్వు నరకానికి పోతావు అంటాడు. అంటే ప్రశ్నించేటువంటి ఆ ధోరణిని అసలు ప్రోత్సహించడమే ఉండదు. అది మతం అంటే అదనమాట. విత్ ది టీచర్స్ would come organizers who would codify and structure the new religion. ఈ కొత్త మతానికి బోధకులు తయారైపోతారు. బోధకులకి మళ్ళీ నెక్స్ట్ రేంజ్ శిష్యులు తయారవుతారు. మీకు ఏదైనా కావాలంటే నేను ఆ బోధకుడిని అడిగి నేను చెప్తాను, మీకు ఎవరు మాట్లాడినాకు వీల్లేదంటాడు. ఆ బోధకుడు ఏం చెప్తారు, వీడి వీళ్ళకి చెప్తాడు. అలాగా ఒక పాలక వర్గం తయారవుతుంది అనమాట. వీళ్లే నడుపుతూ ఉంటారు. ఇంక మధ్యలో వాడు ఎవరికి ఎటువంటి అధికారం కానీ ప్రశ్నించేటువంటి హక్కు కానీ లేకుండా అయిపోతుంది. ప్లేస్ ఇట్ ఇన్ ఏ సౌండ్ ఫైనాన్షియల్ ఫుటింగ్ అండ్ ఎక్విప్ ఇట్ విత్ చర్చెస్, టెంపుల్ అండ్ హైరార్కీ. ప్రతిదానికి రుసుము, డబ్బులు. ఇదిగో నీకు ఫలానాది కావాలంటే ఇదిగో ఇంత 1/10 లేకపోతే 1/30 నువ్వు సంపాదించిన దానిలో 10వ వంతు కట్టాలి, లేకపోతే ఎంత ఫీజు కట్టాలి. ఇవన్నీ వచ్చేస్తాయి. దానికి ఒక చిన్న గురువు, వాడికి పెద్ద గురువు, అంతకంటే మహాగురువు, అంతకంటే పెద్ద గురువు, ఇవన్నీ వచ్చేస్తాయి. Baba was as caring about church organizations as Jesus was about the scribes and Pharisees, or as he himself was later on about the hypocritical saints and masters that now flourish everywhere like poisonous mushrooms. బాబాకి ఎప్పుడు ఈ విషయాలు రోత పుట్టిస్తూ ఉండేవి. ఆయన ఉదాహరణ చెప్తున్నారన్నమాట. అంటే రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేటువంటి దొంగ సాధువులు, కపట వేషధారులు, వీళ్ళ గురించి బాబా ఏమన్నారంటే, మనం శుభ్రంగా మొక్కలన్నీ కప్పెట్టి మంచి విత్తనాలు వేసి 2 రోజులు వాటర్ చేసి పొద్దున్న లేవగానే విషపూరితమైనటువంటి పొట్టగొడుగులు పుట్టుకొచ్చేస్తాడు. ముందు తీసిపారేయాలి, ప్రమాదం అది. అవి తింటే మాత్రం వీడికి హాని కలుగుతుంది. అటువంటి వేషధారణతో కూడినటువంటి కపట సాధువులు ప్రమాదం చేస్తారు. డివైన్ అథారిటీ ఓవర్ ది లైవ్స్ ఆఫ్ ది అవతార్స్ లవర్స్
ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ది అవతార్ హిమ్సెల్ఫ్ వెదర్ ఆర్ నాట్ హీజ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అంచేత అవతార పురుషుణ్ణి ప్రేమించే ప్రేమికుల యొక్క జీవితాలన్నీ కూడా ఆయన చేతిలోనే సంపూర్ణముగా 100% ఉంటాయి, ఆయన చేతిలోనే ఉంటాయి. ఆయన శరీరముతో ఉన్నా, శరీరము విడిచిపెట్టినా ఆయన రక్షణ కవచం మాత్రము ఆయన ప్రేమికులను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. మరొక సందర్భంలో బాబా ఒక మాట కూడా పాడారండి. నోబడీ హ్యాజ్ ఎనీ రైట్ టు లే దేర్ హ్యాండ్ ఆన్ మై లవర్స్. అంటే నా ప్రేమికుల మీద చెయ్యి వేసేటువంటి హక్కు ఎవ్వడికి లేదు అని కూడా బాబా చెప్పడం జరిగింది. అంటే ఆయన రక్షణ, ఆయనే బాధ్యత, తర్వాత ఎవడు అని చూడవలసిన అగత్యము లేదు. మెహర్ బాబా గ్రూప్స్ అంటే మనము బాబా సెంటర్లు అంటాం భారతదేశంలో కదా. కాకినాడ సెంటర్, రాజమండ్రి సెంటర్, ఇది మెహరస్థానం, హైదరాబాద్ సెంటర్, ఇలా అనుకుంటూ ఉంటాం. బట్ పాశ్చాత్య దేశాల్లో ఇలాగ సెంటర్లు అనరు, గ్రూప్స్ అంటారు. అంటే డాన్ స్టీవెన్స్ గ్రూప్ ఉంటుందన్నమాట. అంటే ఆ డాన్ స్టీవెన్స్ అనే ఆయన బాగా పెద్దవాడు, బాబా ప్రేమికుడు, అతను బాబాతో కలిసి తిరిగినవాడు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 20, 30, 50 కిలోమీటర్లు ఉండే వాళ్ళందరూ అతను కలుస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు వారంకి ఒక రోజు, నెలకు ఒక రోజు పెట్టుకుంటారు. సిన్స్ Meher Baba has effectively discouraged any Meher Baba religion, it may seem paradoxical to report group activity among Baba lovers. అంచేత బాబా ఈ మతం అనే దాన్ని అంగీకరించలేదు కాబట్టి ఇక మరి ప్రత్యేకంగా మనము గ్రూప్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరము ఉందా? బట్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ పీపుల్ ఆఫ్ డీప్ కామన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ సెలబ్రేటింగ్ దేర్ డివోషన్ టు గాడ్ అండ్ ఫంక్షనింగ్ ఏ ఛానల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ మాస్టర్. మరి ఎక్కడో చోట కలగపోతే బాబా గురించి ఎలా తెలుస్తుంది కదా? ఉదాహరణ, కొత్త వాళ్ళు వస్తారు, మీరు చదివేయండి బాబా పుస్తకాలంటే అసలు కొత్త ఏమీ తెలియదు, ఏం చదువుతాడు, అసలు ఏ పుస్తకం చదవాలో తెలియాలి. ఇటువంటి ఒక కామన్ ప్లేస్కి వస్తే నలుగురు మాట్లాడుకునే మాటలు వినడం ద్వారా కానీ, లేకపోతే అమరతిథి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి పరిస్థితి, ఈ సమాచారం అంతా తెలుసుకోవడం, పలానా తోట పెద్ద సమావేశం జరుగుతోంది, సహవాసం జరుగుతోందంటే అక్కడ దానికి సంబంధించిన సమాచారం సేకరించడం, ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఒక ఉమ్మడి స్థలంలో కలవడం అనేటువంటిది లేకపోతే సాధ్యం కాదు కదా. It is true that Baba encouraged some individuals and groups to do certain work for his cause or to spread his message. బాబా కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకించి చెప్పేవారు, నా నామ వ్యాప్తి చెయ్యి, నా సందేశాన్ని వాడవాడలా వినిపించు అని చెప్పారు. ముఖ్యంగా కాకినాడ సెంటర్కి మన వాళ్ళందరికీ కూడా ఆయన ఇదే చెప్పేవారు వెళ్ళేటప్పుడు, నా నామాన్ని గ్రామ గ్రామాన వాడవాడలా మీరు తెలియచేయండి, వాళ్ళందరూ కూడా ప్రయోజనం పొందాలి కదా, నువ్వు అక్కడితో ఆగిపోకూడదు కదా అని చెప్పేవారు. హీ రికగ్నైజ్ ద స్పిరిచువల్ లెసన్స్ దట్ కుడ్ బి లెర్న్ ఫ్రమ్ కోఆపరేటివ్ గ్రూప్ వర్క్ అండ్ ది ఆర్గనైజేషనల్ నెసెసిటీ ఫర్ లోకల్ సెంటర్స్. అంచేత బాబాకి తెలుసును, ఒకడు కలిసి సహకరించుకుంటూ పనిచేస్తే అది ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆయన తెలుసు కదా. అలాగే ప్రాంతీయంగా ఒక స్థానంలో ఒక సెంటర్ అనేటువంటిది ఉండవలసిన అవసరము ఉంది అనేది కూడా బాబాకు తెలుసును. ఎట్ హీ రిమైండెడ్ బాబా గ్రూప్ దట్ ఆర్గనైజేషనల్ వర్క్ వాజ్ ఎంటైర్లీ డిస్పెన్సిబుల్, ఎస్పెషల్లీ ఇఫ్ ఆనెస్టీ అండ్ ఏ లవింగ్ కోఆపరేటివ్ స్పిరిట్ వర్ ఆబ్సెంట్ అమాంగ్ వర్కర్స్. అయితే బాబా మాత్రం చెప్పారు, మీరు ప్రేమపూర్వకంగాను నిజాయితీ చిత్తశుద్ధితోనూ చెయ్యలేకపోతే ఇటువంటి పనులు ఆపేయండి, నాకేం అక్కర్లేదు మీ సెంటర్లన్నీ అని కొండ బద్దలు కొట్టి చెప్పారు బాబా. బాబా మాటలు, వెన్ యూ స్ప్రెడ్ మై ఎటర్నల్ మెసేజ్ ఆఫ్ లవ్ టు అదర్స్, షో దెమ్ ఫస్ట్ దట్ యూ రియల్లీ లవ్ మీ. బాబా అంటున్నారు, నా ప్రేమ సందేశాన్ని ఇతరులకు నీవు పంచాలి అనుకున్నప్పుడు ఊరికే ప్యాంపులెట్లు పుస్తకాలు జల్లుకుంటే పోయి ఈ చదవండి 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 అని అది సరిపోదు. నువ్వేం చేయాలి, మొట్టమొదట నీవు నిజంగా నా మీద ప్రేమ కలిగి ఉన్నావు అనే విషయాన్ని వాళ్ళకు చూపించను ముందు. అంటే నీ ప్రవర్తనలో, నీ నడతలో, నీ తీరులో అది ప్రతిబింబించేలా జీవించు నువ్వు. డూ నాట్ మియర్లీ మేక్ దెమ్ రీడ్ మై బుక్స్ అండ్ మెసేజెస్. అదే ప్యాంపులెట్లు పుస్తకాలు పంచేసి ఇవన్నీ చదివేయండి అని చెప్తే సరిపోదు. అది డూ మోర్,
ఇంతకంటే ఎక్కువ చెయ్యాలి నీవు. లివ్ సచ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్, సాక్రిఫైస్, ఫర్గివ్నెస్ అండ్ టాలరెన్స్ దట్ అదర్స్ విల్ లవ్ మీ. నీవు ఎలాంటి జీవితాన్ని జీవించాలంటే ప్రేమ, త్యాగము, క్షమించేటువంటి గుణము, సహనము, ఇవన్నీ కలిపిన జీవితాన్ని నీవు జీవిస్తే అప్పుడు ఇతరులు అది చూసి వాళ్ళు కూడా ప్రేరణ పొందుతారు. అప్పుడు నన్ను ప్రేమిస్తారు. వాళ్ళు అడుగుతారు, ఏమన్నా ఎంత అద్భుతమైన జీవితం మీరు ఎలా గడుపుగలుగుతున్నారు, మీరు ఎవరిని ఆరాధిస్తారంటే నేను మెహర్ బాబాని ఆరాధిస్తాను, అయితే మాకు కూడా ఒక ఫోటో ఇవ్వండి, ఒక బుక్ ఇవ్వండి అని నన్ను ప్రేమించడం, నీ జీవితాన్ని చూడడం ద్వారా వాళ్ళు చెయ్యగలగాలి. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద రియల్ వర్క్ ఆఫ్ లవ్ యు స్టార్ట్ డూయింగ్ ఆర్గనైజ్డ్ ప్రాపగండా వర్క్ ఫర్ మీ, ఇది అబ్సర్డ్. ఇది మానేసి నువ్వు ఒక పెద్ద డీజే పెట్టుకొని మైక్ సెట్ పెట్టుకొని ఊరంతా తిరుగుతూ నువ్వు ఊరికి ఆర్భాటం చేసి ప్యాంప్లెట్లు మంచి అందమైన ఫోటోలు పంచితే ఇదంతా అర్థం పర్థం లేనిదే అవుతుంది. ఐ నీడ్ నో ప్రోపగాండా ఆర్ పబ్లిసిటీ. నువ్వేమి టీవీల్లో కొత్త అవతారుడు వచ్చాడండి, ఆయన పేరు మేర్ బాబా అని పెద్ద మ్యూజిక్ పెట్టి అది చేయడం అది ఏం అవసరం లేదు. నువ్వు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి ప్రోపగాండా, ప్రచారము అది చేయవలసిన అగత్యం లేదు. ఐ డూ నాట్ వాంట్ ప్రోపగాండా అండ్ పబ్లిసిటీ, బట్ ఐ డూ వాంట్ లవ్ అండ్ హానెస్టీ. నాకు కావలసింది ప్రేమ, నిజాయితీ, ఈ రెండే కావాలి. ఇఫ్ యూ కెనాట్ లివ్ ద లైఫ్ ఆఫ్ లవ్ అండ్ హానెస్టీ యూ షుడ్ స్టాప్ వర్కింగ్ ఫర్ మీ. అయ్యి బాబా మాకు చాలా కష్టం అని అన్నావు, వదిలే, నువ్వు నీకో దండం, నాకు అక్కర్లేదు. నువ్వు నా కోసం ఏమాత్రం పని చేయవలసిన అవసరం లేదు. కనపడినోళ్ళల్లా కసురుకుంటూ నువ్వు కరుస్తూ ఉంటే ఆయనకి మచ్చ తప్ప మనం ఏ విధంగానూ ఆయన కార్యక్రమము చెయ్యలేము అని చెప్పేస్తున్నాడు ఆయన సూటిగా. నువ్వు లగేజ్, నాకు లైబిలిటీయే అన్నారు. నిన్ను నేను మోయాలిగా, నువ్వు నాకేం ఉపయోగపడవు. ఇన్వాల్వ్మెంట్ ఇన్ సర్వీస్ ఫర్ బాబా thus carry spiritual advantages if it fosters selflessness and additional focus on Baba. బాబా కార్యక్రమములో పాలు పంచుకోవడము వలన నీకు ప్రయోజనం ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే నీవది నిస్వార్థముగా చేసినప్పుడు. అంతేగాని మనకు పేరు వస్తోంది కాబట్టి, మనకి ఇక్కడ తప్పట్లు కొడుతున్నారు కాబట్టి, మనకి ఆ సెంటర్లో నన్ను సరిగా మర్యాద చేయట్లేదని అబ్బే మాకు అనవసరం అండి, దానివల్ల నీకు ఏమీ ఉపయోగము లేదు. బాబా చెప్తున్నారు అది. అంటే నిస్వార్థముగా నీవు పాల్గొన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులను ప్రశంసను ఆశించనప్పుడు, అండ్ ఎడిషనల్ ఫోకస్ అని బాబా. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే బాబా పనిలో పాలు పంచుకోవడము నాకు ఉపయోగమా కాదా అనేది దానికి ఇంకొక సందేశం బాబా చెప్పింది ఇలా ఉంది. నీవు నన్ను ప్రేమిస్తున్నాను అనే భ్రమలోనే ఉంటావు, పెద్ద పెద్ద బ్యాడ్జీలు పెట్టుకుంటావు, సావాసులు గడితో ఉంటావు, అంతా బిజీగా ఉంటావు. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత సడన్ గా ఒకరోజు ఎప్పటి వరకు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు తప్ప నన్ను ప్రేమించడం ఇంకా మొదలెట్టలేదనే రహస్యం సడన్ గా తెలుసుకుంటావు. అంటే దాన్ని విశ్లేషణ చేస్తే ఎంత అర్థం ఉందో చూడండి. అది అంటే నన్ను ప్రశంసిస్తున్నారు కాబట్టి నేను బాబా కార్యక్రమంలో పాల్గొంటున్నాను, నన్ను పొగడం మానేస్తే నేను వెళ్ళను. అంటే ఏమిటి, నన్ను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడికి వస్తున్నాను, బాబా మీద ప్రేమ వలన కాదు. దీని అర్థం అది. బట్ బాబా occasionally reminded his workers that as God he needed no one to get his work. తరచూ బాబా ఎప్పుడు చెబుతూ ఉండేవారు, నేనే గనక దేవదేవుణ్ణి అయితే నీ సహాయం లేనిదే నేను పని చేయలేకపోతే వేస్ట్ అన్నారు. ఒక వ్యక్తి మీద, ఒక అల్పుడి మీద నేను ఆధారపడితే గాని పని చెయ్యలేనంత అల్పుడు కాదు కదా ఆయన. బాబా మాటలు, హీ హూ వర్క్స్ ఫర్ మీ డస్ నాట్ ఒబ్లైజ్ మీ ఫార్ హీ వర్క్స్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఎవడైతే నా పని వాడి భుజాన వేసుకుంటాడో వాడెప్పుడు నేను రుణపడి ఉండాలి అని ఎప్పుడు ఆశించకూడదు. వాడు నాకేమి మెహర్బానీ ఏం చేయలేరు, వాడికి వాడే సాయం చేసుకున్నాడు కానీ నాకేమీ చేయలేరు వాడు. అంటే వాడు లగేజే నాకు నిజానికి. వాడిని శబాష్ అని నేను ఊరికే ప్రోత్సహిస్తూ ఉంటాను అంతే. మై గ్రేట్నెస్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద క్రౌడ్ అండ్ త్రూ ద క్రౌడ్, బట్ ఈవెన్ ఎ ఫ్యూ విత్ లవ్ కెన్ మేక్ ద masses feel my greatness and keep the greatness established
ఇన్ దేర్ హార్ట్స్. బాబా చెప్తున్నారు, నేను ఎన్ని వేల మందిని సమావేశపరచగలిగాను చూడండి. ఇంతమందిని ఎవడన్నా తీసుకొచ్చాడా? నాకు అక్కర్లేదు అంటున్నారు బాబా. ఈ మంది నాకు వద్దు, నువ్వు ఇద్దరినీ తీసుకురా, కానీ ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ ప్రతిబింబిస్తే అదే పెద్ద పని. వాసి రాశి అంటారు చూడండి, వాసిని బట్టి నీ శ్రమని అది ఎప్పుడు బేరీజు వేయకు. నాణ్యము ఎంత నిజాయితీతో, ఎంత ఉన్నతమైన ప్రేమతో ఒకడు ఇద్దరు ఉన్నారు, అదే ముఖ్యము. వందలాది మంది ఉండొచ్చు, కానీ అది లోపల ఆ ప్రేమ లేకపోతే అది వృధా. వన్ సింగిల్ పర్సన్ హూ రియల్లీ లవ్స్ మీ కెన్ మూవ్ ద హోల్ వరల్డ్. నన్ను నిజంగా ప్రేమించి ఒక్క వ్యక్తి ఉంటే చాలు, వాడు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూ తొలగించెయ్యగలడు. మరొక సందర్భంలో బాబా ఒక మాట చెప్పారు. ఒక చోట 1000 క్యాండిల్స్ ఉన్నాయి, ప్యాకెట్లు కొత్తవి, అవన్నీ వెలిగించమన్నారు. అంటే 1000 క్యాండిల్స్ వెలిగించడానికి 1000 కొవ్వొత్తులు కావాలి. వెలిగే కొవ్వొత్తులు ఒక్క వెలిగే కొవ్వొత్తు ఉంటే మొత్తం 1000ని వెలిగించేయచ్చు కదా. సో దివ్య ప్రేమను ప్రతిబింబించగలిగిన ఒకే ఒక్క ఆత్మ ఉంటే ప్రపంచములో అన్ని ఆత్మలను ఆ ప్రేరణ రగిలించగలదు. The mid and late 1960s saw an intensification of group effort in a Western world, partly because of increasing interest in Baba, and partly because Baba began encouraging lovers to spread his message of love and truth. ముఖ్యంగా 1960 రెండవ భాగంలో, ఆ దశకం అంటే 60 నుంచి 70 వరకు తీసుకుంటే 65 నుంచి ముఖ్యంగా ఇక్కడ పాశ్చాత్య ప్రపంచం గురించి రాస్తున్నాడు. పాశ్చాత్య ప్రపంచంలో అనేక సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఎందుకని ముఖ్యంగా బాబా దానికి ప్రోత్సహించారు కదా. ప్రతి చోట కూడా ఓ సెంటర్ను స్థాపించి ఆ ప్రేమికులను సమావేశపరిచి వాళ్ళకి సమాచారం అందివ్వడానికి. నియర్ ది ఎండ్ ఆఫ్ హిస్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ బాబా హింటెడ్ దట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ for more people to become aware of him, but he discouraged his lovers from fanatism or attempts to convert others. బాబా తన అవతార ఆవిష్కారం అయ్యేలోగా అందరికీ తెలియవలసి ఉంటుంది బాబా ఎవరు అనే విషయం. అయితే దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి ప్రజలందరినీ బాబా ప్రేమికుల కింద మార్చేసి ఒక మతములాగా ఇది చేసి ఇలాగ చెయ్యాలి అనేటువంటి ప్రయత్నమును బాబా ఎంకరేజ్ చెయ్యలేదు అని చెప్తున్నాడు. Thus the role of Baba group is not necessarily to gather new followers. He is the only one who can really do that. అంచేత నేను ఒక సభ పెట్టేసి ఆ మన్నా నుంచి నేను పెద్ద లిస్టులు రాసి ఎంతమంది అయ్యారని నేను సభ పెట్టాం, 10,000 రూపాయలు ఖర్చు అయింది, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారని నేను లిస్టు రాద్దామంటే నాకెక్కడవుతుంది అది? నువ్వు వెదజల్లడము వరకే, ఆయన ప్రేమ సందేశాన్ని వెదజల్లడమే మన పని. అయితే ఎవడిని దానికి స్పందించేలా చెయ్యాలి అనేది ఆయన పని. అంచేత అది ఆయనకే విడిచిపెట్టేయాలి. ఆయన సమాచారాన్ని అందివ్వడమే తన ప్రేమికుల పని. టిపికల్లీ లోకల్ బాబా గ్రూప్స్ వ్యారీ ఇన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, బట్ ది ఆల్ హ్యావ్ లీడర్షిప్ బై మెజారిటీ కన్సెన్సస్. సాధారణంగా అంటే కొత్తవాడికి చెప్తున్నాడు, బాబా సెంటర్లు ఎలా నడుస్తాయంటే అన్నీ ఒకే నియమాలను పాటిస్తూ ఉండవు. ఒకచోట కొన్ని రూల్స్ ఉంటాయి. కాకినాడ ఒకలా ఉంటుంది, రాజమండ్రి ఒకలా ఉంటుంది, హైదరాబాద్ ఒకలా. ఎందుకని వాళ్ళ స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాట్లు అలవాట్లని బట్టి అవి ఉంటాయి. అయితే మెజారిటీ డెసిషన్ బట్టి నడుస్తూ ఉంటుంది. ఒక నియంత ఒకడు పరిపాలన సాగించడం అనేటువంటి ఉండదు బాబా సెంటర్లలో. They often conduct open meetings featuring such activities as reading Baba's discourses, showing films, listening to recorded talks about Baba, conduct group discussions, singing and so forth. సెంటర్లో జరిగే కార్యక్రమాలు అంటే మనకు తెలిసినవే. అందులో గ్రంథ పఠనము, అలాగే బాగా పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్ రికార్డు చేసి అవి వినడము, లేకపోతే బాబా వీడియోలు చూడడము, సంగీతము, నృత్యములు, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. Some centers publish and distribute literature by and about Baba. కొన్ని బాగా పెద్ద సెంటర్లు హైదరాబాద్ సెంటర్ లాంటివి బాబా స్వయముగా రాసిన సాహిత్యము కానీ, బాబా మీద ఇతరులు రాసిన సాహిత్యం కానీ ముద్రించి అవి ప్రేమికులకు అందుబాటులోకి తెస్తూ ఉంటారు. Ultimately,
an aspirant's relationship with Baba is a very personal concern. And there are sincere Baba lovers who feel more comfortable with no group involvement whatsoever. బాబాతో ఒక వ్యక్తికి ఉండేటువంటి సంబంధము పూర్తిగా స్వతంత్రము, వాడిష్టము. ఎవడు మధ్యలో జ్వరపడ్డానికి లేదు. మాస్టర్ మీరు ఏ సెంటర్కి చెందినారు, నేను ఏ సెంటర్కి వెళ్ళనంటే కొమ్మలు పోయిందని మీరు ఏదో సెంటర్కి వెళ్ళకపోతే కుదరదంటే అది లేదు. అటువంటి పరిస్థితి ఆయన ఇష్టము. ఆయన ఒక గ్రూపుకి అనుసంధానం అయి ఉంటాడా, లేకపోతే విడిగానే ఉంటాను నేను ఇలాగా, నేను బాబా దర్శనం సమాధి దగ్గరికి వెళ్తాను వచ్చేస్తాను, నాకేం సంబంధం లేదంటే ఓకే, అది కూడా కరెక్టే. బాబా ఎక్కడ దేనికి ఖచ్చితంగా ఇలాగే చేయాలి అనేటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. No Meher Baba group can validly dictate what is proper for Baba lovers. It can only share its accumulated experience on Baba's path. ఒక బాబా ప్రేమికుడు నాకు ఇలాంటి సమస్య వచ్చిందని నేనేం చేయాలంటే సరిగ్గా కూర్చోండి, పెన్న కాగితం పట్టుకోండి, చెప్పింది వినండి, రాసుకోండి అని చెప్పి హక్కు ఎవరికి లేదు. ఎవరికి ఎలాంటి అధికారము లేదు. కావాలంటే నా అనుభవం నుంచి నేను విన్నది ఇదండి, ఇలా జరిగింది, అది మీకు ఉపయోగపడితే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇదే బాబా యొక్క విధానము. ఎందుకని ఇక్కడ 50 ఏళ్లుగా బాబా దగ్గరుండి మొత్తం అంతా కంఠస్థం బట్టికి అప్పచెప్పేవాడికి ఎంత హక్కు ఉందో, ఈవేళే బాబా గురించి తెలిసిన నీకు కూడా అంతే హక్కు ఉంది ఆయన దగ్గర. ఇది బాబా సందేశ సారము. స్పెషల్ అబ్జర్వెన్సెస్ అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా పాటిస్తూ ఉంటారా, కొన్ని రోజులు ప్రత్యేకంగా చేసుకోవడం కానీ ఇటువంటి. దేర్ ఆర్ వెరీ ఫ్యూ రిలీజియస్ అబ్జర్వెన్సెస్ అమంగ్ బాబా లవర్స్, నన్ మ్యాండేటరీ. నిజం చెప్పాలంటే ఏది కూడా ఇది ఉంటే గానీ కుదరదు అనేటువంటి ఒక్క నియమం కూడా లేదు బాబా దగ్గర, ఒక్కటి కూడా లేదు కదా. ఆఖరికి నన్ను ప్రేమించని అని చెప్పాడు. నేను ప్రేమించలేదే, నా వల్ల కావటం లేదంటే పోన్లే అన్నాడు. అది కూడా ఆయన పోన్లే నన్ను ప్రేమించలేవో వదిలి పోను, నన్ను అంటే ఇష్టమైన పోనే, ఇష్టం అయితే ఫోటో పెట్టుకో, అలా చూస్తూ ఉండి సరదాగా చాలు అన్నాడు ఆయన. ఆఖరికి అన్నిటికంటే ఎక్కువగా చెప్పింది నన్ను ప్రేమించు అన్నాడు. అది కూడా నా వల్ల కాదు, ఓకే పర్లేదు అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను నేను అనుకోగలవా, అది కూడా కష్టం. జూలై 10వ తారీఖు మౌనం చేయకపోతే నువ్వు ఇంక వేళ నుంచి బాబాను వదిలేవని చెప్పనా కూడా లేదు. నీ ఇష్టం కుదరకపోతే బానే, చేస్తే మంచిది, చేయలేవు ఓకే ఏం పర్వాలేదు, నీకు ఏం తక్కువ పడిపోదు, నువ్వు చేయలేదు కాబట్టి ఈ వేళ నుంచి బాబా నీ మీద అంతా కక్ష కట్టేస్తాడు, అదేమీ లేదు. దేర్ ఆర్ నో ప్రిస్క్రైబ్డ్ హాలిడే ఆల్దో 3 dates హ్యావ్ స్పెషల్ సిగ్నిఫికెంట్. అయితే బాబా ప్రేమికులందరికీ పండుగలుగా 3 సెలవు దినాలు ఏమన్నా ఉంటాయంటే అలాగే ఏమి లేదు. కానీ సాధారణంగా బాబా ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా 3 రోజులను ఎక్కువగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. వన్ ఈజ్ ద బర్త్డే ఆఫ్ బాబాస్ బాడీ. ఆయన శరీరం పుట్టినరోజు, ఆయనకి పుట్టినరోజు కాదు, ఆయన శరీరానికి. ఆయన పుట్టుకు లేనివాడు, ఆది అంతము లేనివాడు కాబట్టి ఆయన శరీరానికి పుట్టినరోజు ఉందట. అది ఎప్పుడు 25 ఫిబ్రవరి. Occasionally, Baba groups across the world stage public birthday celebrations ranging from mass feedings for the poor to musical and dramatic productions. ప్రపంచ వ్యాప్తముగా ఆ రోజున ఆ బాబా సెంటర్ వాళ్ళు స్థానికంగా వేడుకగా అందరినీ పిలిచి వాళ్ళు ఈ వేడుక జరుపుకుంటారు. అందరినీ పిల్లలు అంటే తలుపులన్నీ వేసేసుకుని బాబా లవర్స్గా బ్యాండ్లు కట్టి వీళ్ళకి ఎంట్రీ, ఇంకెవరికి ఎంట్రీలు లేవు, ఇలాంటివి ఏవీ లేవు. అందరూ వెల్కమ్. ఆయన రాక ప్రపంచానికి చెప్పడానికి ఆయన జన్మదినము కంటే మేలైన సందర్భము మరొకటి లేదు అని బాబా చెప్పాడు. అంచేత అందరికీ ఆహ్వానం. వాళ్ళ వేళ ముఖ్యంగా బాగా కడుబీద వాళ్ళకి అన్నదానము, అలాగే కొన్ని డ్యాన్సులు, డ్రామాలు ఇలాంటివి జరుపుకుంటూ ఉంటారు. అనదర్ ఇంపార్టెంట్ డే ఈ జూలై 10. మరొక ముఖ్యమైన రోజు జూలై 10, ఆఫెన్ కాల్డ్ సైలెన్స్ డే. ఆ రోజు మౌన దినం అని కూడా అంటూ ఉంటారు. ద డేట్ ఇన్ 1925 when Baba initiated his physical silence. ఆ రోజు 1925వ సంవత్సరంలో ఆయన భౌతికంగా మౌనాన్ని ప్రారంభించినటువంటి రోజు ఆ రోజు. ఫర్ మెనీ ఇయర్స్ Baba requested his lovers to keep complete silence or partial fast on July 10 if it was practical for them. ఆయన శరీరం చాలించే ముందు రోజుల నుంచి చాలా సంవత్సరాలుగా బాబా అనేవారు
ఆ 24 గంటలు 9 రాత్రి నుంచి 10 రాత్రి వరకు మీకు వీలైతే, వీలు కాదనుకో వదిలే, ఏం పర్వాలేదు, నువ్వు ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నాకు అవరు, ఓకే. వీలైతే ఉపవాసం చేయమన్నారు. ఒకవేళ ఉపవాసం అదే మౌనం చేయమన్నారు. మౌనం కుదరదు, ఉపవాసం అన్నా చేయి అన్నారు. It is likely that the practice of keeping silence or fasting in July 10th will be continued by many out of love and respect for Baba. తర్వాత సంవత్సరాల్లో కూడా బాబా మీద ప్రేమ కారణంగా ఆ మౌనము, ఉపవాసము చాలా మంది కొనసాగిస్తూ ఉన్నారు. Yet, to the best of my knowledge, nowhere did Baba order such a practice to continue after he dropped his body, and seems likely that he would not want the practice permanently ritualized. ఇతనే చెప్తున్నాడు ఎలన్ కోహెన్. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్రతి ప్రేమికుడు ఈ మౌనమును ఆచరించాలి అని బాబా ఎక్కడా నిర్దేశించినట్టుగా నేను చూడలేదు. బహుశా దీన్ని ఒక తంతుగా చేసేసేటువంటి ప్రమాదం నుంచి కాపాడడానికే బాబా అలా చేసుంటారు. నీకు ఇష్టం అనిపించింది అనుకో చెయ్యి, నువ్వు లేదనుకో మానే, నీ ఇష్టం. January 31st, 3వ రోజు ఈజ్ బికమింగ్ థర్డ్ ఇంపార్టెంట్ డే ఆఫ్ కమెమరేషన్. అప్పటికి కొత్త కదా ఇది, ఈ పుస్తకం పబ్లిష్ అయింది, ఇది బాబా శరీరం వదిలేసిన 4 ఏళ్ళు అయింది అప్పటికి, అంతే. అంచేత అది కూడా క్రమంగా ప్రపంచవ్యాప్తముగా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంది. జనవరి 31. ఇది ద డేట్ అండ్ విచ్ బాబా డ్రాప్ హిస్ ఫిజికల్ బాడీ. తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు. Since 1969, major pilgrimages have been made to Baba's tomb around this time, recently called అమర్తిథి. ప్రపంచ వ్యాప్తముగా ఆ రోజున ప్రత్యేకించి సందర్శకులు సమాధి దర్శనానికి వస్తున్న కారణముగా అమర్తిథిగా అది పిలువబడుతూ ఉన్నది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.